ఈ నెల 6న విశాఖలో భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి స్టేడియంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. 28,000 మంది చూసేందుకు వీలుగా క్రీడా మైదానంలో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వన్డే మ్యాచ్ కి సంబంధించి టికెట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించారు. భద్రతాపరమైన ఏర్పాట్లలో భాగంగా స్టేడియం లోపల పోలీసుల జాగిలాలతో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి విశాఖ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. విశాఖలో రేపు జరగబోయేటటువంటి భారత్ సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే ఏసీఏ వీడీసీఏ ఆధ్వర్యంలో పూర్తిగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే విశాఖ పోతినమల్లైపాలెంలో ఉన్నటువంటి ఏదైతే అంతర్జాతీయ క్రీడా మైదానం ఏదైతే ఉందో క్రికెట్ స్టేడియం, ఈ క్రికెట్ స్టేడియం వేదికగా కూడా రేపు ప్రారంభమయ్యేటటువంటి ఏదైతే మ్యాచ్ ఉందో ఈ మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రేపు జరిగేటటువంటి మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే రెండు జట్లు కూడా విశాఖకైతే చేరుకోవడం అయితే జరిగింది. నిన్న సాయంత్రం ఆ రెండు జట్లు కూడా విశాఖ తీరానికి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కూడా ఏదైతే విశాఖలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ నోవాటెల్కి కావచ్చు లేదా రాడిసన్ బ్లూ హోటల్కి కూడా వారికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే మనం చూసుకోవచ్చు ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో ఈ క్రికెట్ స్టేడియంలో దాదాపు 28,000 మంది ఆ ప్రేక్షకులు పూర్తిగా కూడా క్రీడా అభిమానులు వీక్షించే విధంగా కూడా ఆ క్రీడా మైదానాన్ని కూడా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ రహదారి మార్గం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా టికెట్లన్నీ కూడా విక్రయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆర్వీవీకే ప్రసాద్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉందో ఈ ఎంట్రన్స్ ద్వారం ద్వారా క్రీడాకారులు లోపలికి చేరుకుంటారు. లోపలికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి దాదాపు కొంతమంది ఏదైతే టికెట్లు కొనుగోలు చేసిన వారందరికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి గేట్లు అలాగే ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఏదైతే అంతర్జాతీయ క్రీడా మైదానం ఏదైతే ఉందో అంతర్జాతీయ క్రీడా మైదానం వేదికగా కూడా జరిగేటటువంటి దానికి సంబంధించి పోలీసులు గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అలాగే రేపు ట్రాఫిక్ దృష్ట్యా ఏదైతే క్రికెట్ వీక్షించడానికి వచ్చేటటువంటి క్రీడాకారులు వాహనాలు తప్ప ఇతర వాహనాలకైతే ఇక్కడ నుంచి ప్రవేశం లేనటువంటి పరిస్థితి కూడా కల్పించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఎలాంటి సమస్య కూడా లేకుండా ముందస్తుగానే అన్ని రకాల ఆ చర్యలు కూడా పూర్తిగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ విభాగానికి సంబంధించినటువంటి ఏదైతే విశాఖ సిపి డాక్టర్ శంకాబ్రత బాక్షి కూడా దీనికి సంబంధించినటువంటి గట్టి భద్రతా బందోబస్తును కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు రేపు 28,000 వరకు కూడా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో క్రికెట్కి సంబంధించినటువంటి అభిమానులు రేపు క్రీడను కూడా తిలకించనున్నారు. ఈ నేపథ్యంలోనే చూసుకోవచ్చు మనం ఆ రెండు టీంలకు సంబంధించినటువంటి ఆ పోస్టర్స్ కూడా ఎక్కడికక్కడ వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఏదైతే వన్డే సిరీస్ ఏదైతే ఉందో వన్డే సిరీస్ 2025 కింద రేపు పెద్ద ఎత్తున కూడా క్రికెట్ అయితే జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా టికెట్లన్నీ కూడా విక్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆన్లైన్ ద్వారా పూర్తిగా టికెట్లన్నీ కూడా విక్రయించారు. అలాగే రేపు జరిగేటటువంటి మ్యాచ్కి సంబంధించి ముందస్తు ఆ ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నటువంటి ఆ పరిస్థితులు కూడా మనం చూసుకోవచ్చు. ఒకసారి ఏదైతే మధురవాడలో ఉన్నటువంటి స్టేడియం ఏదైతే ఉందో అంతర్జాతీయ క్రీడా మైదానం స్టేడియంకి సంబంధించి ఏసీఏకి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈరోజు జరిగేటటువంటి ఏదైతే రేపు జరిగే క్రీడలకు సంబంధించి పూర్తిగా కూడా ఆ రెండు టీమ్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇదే ద్వారం ద్వారా ఇదే మార్గం ద్వారా లోపలికి ఎంట్రీ అయితే ఇవ్వనున్నారు. లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రేపు జరిగే మ్యాచ్ను కూడా పూర్తిగా కూడా చాలా రసవత్తరమైనటువంటి పోటీ ఉండేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తిగా బ్యానర్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రేపు జరిగేటటువంటి మ్యాచ్కి సంబంధించి ఇటు పోలీసులు కూడా ఇప్పటికే ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే క్రీడలకు తిలకించడానికి వచ్చేటటువంటి వాహనాలు మినహా ఇతర వాహనాలకు సంబంధించి ఏదైతే ఆ ట్రాఫిక్ ఆంక్షలు కూడా పూర్తిగా విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ముందస్తుగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు తెలుస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు.